మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలియున్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకొక దేనారం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకుని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకునిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరు గాని వారికిని 1 దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకుని, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివి అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నువ్వు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుట నాకిష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారును మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. యేసు యెరూషలేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో, యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన్ని అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలీదు. నేను త్రాగబో గిన్నెలోది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరికినని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జనసమూహములు ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో, త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరీ బిగ్గరగా కేకవేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి.